నేడు ప్రసూతి వైద్య విభాగంలో అనుకూలాత్మక మార్పులు ఎన్నో వస్తున్నాయి. వీటి వల్ల తల్లి శిశువు ఆరోగ్యం మెరుగుపడుతోంది. నేడు ప్రసూతి కేంద్రాల్లో పలు విభాగాల్లో నిష్ణాతులు తల్లి శిశువు ఆరోగ్య సంరక్షణలో నిమగ్నమై ఉంటున్నారు. వీరిలో లాక్టేషన్ స్పెషలిస్టుల పాత్ర ముఖ్యమైనది. బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ నేర్పడం వీరి ముఖ్య విధి. అప్పటిదాకా స్త్రీ మీద ఉన్న ఫోకస్ డెలివరీ తరువాత శిశువు మీదకి మారుతుంది. ముఖ్యంగా శిశువు ఆహారం గురించి, శిశువుకి పాలివ్వడం మొదలుపెట్టమని ఇంట్లో పెద్దలందరూ బాలింతను ప్రోత్సహిస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ మొదటిసారి చేస్తుంటే తప్పనిసరిగా కొంత సహాయం అవసరం పడుతుంది. ఇక్కడే మనం లాక్టేషన్ స్పెషలిస్ట్స్ గురించి ప్రస్తావించాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాసెస్ని ఆనందకరమైన అనుభూతిలా చేసేందుకు వీరు తల్లి బిడ్డలిద్దరికీ తోడ్పడతారు. ఈ రోజుల్లో అందరూ బిజీ ఉన్న రోజుల్లో కరెక్ట్గా ఎలా పాలు ఇవ్వాలి, ఎలాగా ఇస్తే తల్లితో బాగా బాండింగ్ పెరుగుతుంది, ఎలా తాగుతుంది అనే దాంట్లో అందరికీ క్వశ్చన్ మార్క్సే. వాళ్ళ పెద్దలను అడిగితే మేమందరం మర్చిపోయామండి అంటుంటారు. సో డాక్టర్స్ దే ఆర్ బిజీ. సో మనం కరెక్ట్ టెక్నిక్ ఎలా ల్యాచ్ అవ్వాలి, ఎన్ని మినిట్స్కి ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి, బై డిమాండ్ ఇవ్వాలా లేక వాళ్ళకి 2 అవర్స్లో ఒకసారి చేయాలా, ఎప్పుడు మనం బై డిమాండ్ నుంచి 2 అవర్స్ చేయాలి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఏమాత్రం డౌట్ ఉన్నా వాళ్ళ భయాల్ని తీసేసి వాళ్ళని ప్రోత్సహించి లాక్టేషన్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ బేబీకి ఎలా ఉన్నాయి, మదర్కి ఎలా ఉన్నాయి, ఒట్టి బేబీకే కాదు అడ్వాంటేజెస్, తల్లికి ఈ యూట్రస్ ఇంకా టైట్ అవ్వటము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కరెక్ట్ చేయటము, ఈ అబ్డామిన్ ఏదైతే ఎక్స్ట్రా వెయిట్ వాళ్ళు పుట్ ఆన్ చేస్తారో అవన్నీ నార్మల్ రావడానికి కూడా ఈ లాక్టేషన్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అనమాట. ఈ అబ్డామినల్ డిస్కంఫర్ట్, లేసి నడవటం ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవన్నీ చెప్పడానికి ఒక లాక్టేషన్ ఎక్స్పర్ట్ అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. శిశువు తల్లిపాలు తాగడమనేది ఎంతో సహజమైన ప్రక్రియగా భావిస్తాం. నిజమే. కాని ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు. డెలివరీ తర్వాత సాధ్యమైనంత త్వరగా పాలివ్వాలి, అది కూడా నేర్పు ఓర్పుతో. ఇందుకన్ని విధాలుగా ప్రెగ్నెన్సీ నుంచే సంసిద్ధం కావాలి. ఇవాళ ఒక 10-15 రోజుల్లోనే డెలివరీ అవుతుంది, ఒక నెలలో డెలివరీ అవుతుంది, బిడ్డ పుడతాడు అనుకుండగానే మనము ఒక కౌన్సిలింగ్ సెషన్ పెట్టుకుని పుట్టగానే అసలు ఎలా పాలు పట్టించాలి, ఎన్నిసార్లు పెట్టాలి, పుట్టిన ఎంతసేపట్లో పెట్టాలి, మనకేం సమస్యలు రావచ్చు, వాటిని ఎలాగ ఎదుర్కొనాలి, ఇవన్నీ ముందే మనం చెప్తే కనుక తల్లి తయారై ఉంటుంది. బిడ్డ పుట్టగానే కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో, అంటే సరిగ్గా వెళ్తుంది ఫీడింగ్, ఏమి సమస్య రాదు అన్న ఆలోచనతో ముందుకెళ్తే మనకి లాచింగ్ అనేది తొందరగా సెట్ అయ్యి ఏ ప్రాబ్లం లేకుండా పాలు కూడా మంచిగా పడతాయి. స్టిమ్యులేషన్ అనేది లాక్టేషన్ దోహదపరిచేందుకు ఎంతో ముఖ్యం. అంటే బ్రెస్ట్ మిల్క్ సమృద్ధిగా రావాలంటే వారు తీసుకునే ఆహారం కంటే కూడా డెలివరీ అయిన వెంటనే శిశువుని ల్యాచ్ చేయించడం, ఎంత ఎక్కువసేపు వీలైతే అంతసేపు బేబీ సకింగ్ చేసే అవకాశం ఇవ్వడమే స్టిమ్యులేషన్. ఈ పనుల వల్ల మిల్క్ గ్లాండ్స్ మరింత యాక్టివ్గా పనిచేసి పాలు బాగా ఉత్పత్తయ్యే వీలుంటుంది. తల్లి శిశువు బ్రెస్ట్ ఫీడింగ్ కి అలవాటు పడ్డాక తల్లికి కొంత ఊరట లభిస్తుంది సరే, కానీ ఇక్కడి నుంచే మరింత ఛాలెంజెస్ మొదలవుతాయి. బేబీ పలుమార్లు పాల కోసం ఏడవడం, ఇదేంటి ఇప్పుడే కదా ఇచ్చాను అని తల్లి అనుకోవడం, ఇలా ఎన్నో సందేహాలు. నర్స్ ఆన్ డిమాండ్, నర్స్ వితౌట్ లిమిట్స్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అని. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని వివరాలు ఇప్పుడు మీకోసం. పాప ఏడుస్తోంది పాలివ్వమ్మా అని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఇదేంటి పాలిచ్చి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే మళ్లీనా అనిపిస్తుంది. మొదటి 3 నెలలు శిశువు కోరినప్పుడల్లా బ్రెస్ట్ ఫీడ్ చేయడాన్నే నర్సింగ్ ఆన్ డిమాండ్ అంటారు. అంటే వీలైనన్ని ఎక్కువసార్లు బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉండాలి. మొదటి కొద్ది రోజులు బేబీ ఫీడ్ తీసుకునే కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అందుకే పలుమార్లు పాల కోసం డిమాండ్ చేయొచ్చు. మొదటి 2 రోజులు పాలు చాలా తక్కువ వస్తాయి. మొదటి 2 రోజులు రోజంతా కలిపి కూడా 50-100 ml రావచ్చు. సో బిడ్డ ఎన్నిసార్లు చక్కగా చీకితే, లాచింగ్ పెడితే అంత తొందరగా పాలు పడే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కావున మనము పాలు రాలేదు అని హడావిడి చేయకుండా ఎక్కువసార్లు బిడ్డ అడిగినప్పుడల్లా పాల కోసం పెట్టటము, ఎంతసేపు తృప్తిగా తను చీకాలనుకుంటే అంతసేపు పాలు తాగనివ్వటము చేస్తే కనుక తొందరగా పాలు పడటము జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే మన ఆలోచన బాగుండాలి, తల్లిదే కాదు చుట్టూ ఉన్న వాళ్ళందరిది కూడా ఏమీ సమస్య రాదు అని
జాగ్రత్తగా తనకు చెప్పటము. దీనికోసం కొంత మేము డాక్టర్స్ కానీ నర్సులం కానీ, ఎందుకంటే మేము రోజు చూస్తాం కదా తల్లికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో, సో మేము చెప్పటం వల్ల కూడా తనకి కొంత ధీమా వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనము తల్లిని ఫీడింగ్లోకి జరపాలి. దేవుడు మనకి బిడ్డనిచ్చాడంటే సరిపడా పాలు ఇస్తాడు. అది మనకి క్లారిటీ ఉంటే కనుక సమస్యలు చాలా తక్కువ వస్తాయి. బేబీ తాగినంతసేపు బ్రెస్ట్ ఫీడ్ చేయడం కూడా తప్పనిసరి. మొదటి 2-3 రోజుల్లో బేబీ ఎక్కువగా నిద్రిస్తుంది. ఇలాంటప్పుడు బేబీ పడుకుంది కదా, నిద్ర లేపడం ఎందుకు అని అనుకోకూడదు. మొదటి 2-3 రోజులు ఎక్కువ సమయం నవజాత శిశువులు నిద్రలోనే గడుపుతూ ఉంటారు. కాకపోతే ఫీడింగ్ చెయ్యాలి కాబట్టి వీరినొక సరైన పద్ధతిలో వారిని లేపే ప్రయత్నం చేయాలి. ముందుగా నెమ్మదిగా బేబీని చుట్టి ఉంచిన వెచ్చటి బ్లాంకెట్ కాస్త సడలించాలి. తర్వాత బేబీని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని వీపు నెమ్మదిగా రాయాలి. కొద్ది నిమిషాల్లో బేబీకి మెలకువ వస్తుందని తెలుసుకోగానే తల్లి ఫీడ్ చేసేందుకు నర్సింగ్ పొజిషన్ తీసుకోవాలి. పుట్టగానే మొదటి అర్ధగంట బేబీ చాలా అవేక్ ఉంటాడు, అంటే మంచిగా అలర్ట్గా ఉంటాడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఆకలిగా ఉంటాడు. ఆ టైంలో కనుక అది సిజేరియన్ కానివ్వండి, నార్మల్ డెలివరీ కానివ్వండి, ఏమీ పర్వాలా, మనం కనుక బిడ్డని కనుక ల్యాచ్ చేపిస్తే మదర్కి, తల్లికి బిడ్డకి బాండింగ్, ఆ ప్రేమ ఆప్యాయత అనే తొందరగా ఎస్టాబ్లిష్ అయ్యి పాలు కూడా చక్కగా తొందరగా పడి చాలా తన ఈ జర్నీ, ఈ ప్రయాణం, బిడ్డ పుట్టాక ప్రయాణం చాలా బాగుంటుంది. కాబట్టి సిజేరియన్ కాబట్టి ఆగాలి ఇటువంటివి ఏం అవసరం లేదు. ఆ తర్వాత బిడ్డ కాసేపు బజ్జుంటాడు. 24 గంటల్లో చాలామంది 16 to 20 గంటలు నిద్రపోతారు పిల్లలు. సో పాలు తాగేప్పుడు చక్కగా పాలు తాగాక తేనె తెప్పించాక బజ్జుంటారు, మళ్ళీ ఆకలి వేసినప్పుడు లెగుస్తారు. మొదటి 2 రోజుల నుంచి 1 వారం వరకు మట్టుకు పాలు తాగటానికి మధ్య 2 గంటల కంటే గ్యాప్ లేకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత నెమ్మదిగా తల్లికే పిల్లాడికి ఎప్పుడు ఆకలి అవుతుంది అనేది అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి తను కొంచెం ఎక్కువ గ్యాప్ ఉన్నా కూడా తను అర్థం చేసుకుని పిల్లాడిని పడుకోనివ్వటం ఇవన్నీ చేయొచ్చు. పాల కోసం లేవడం లేదనే విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొన్ని కారణాలను ప్రస్తావించాలి. సిజేరియన్ అయిన మత్తు తాలూకు ప్రభావం వల్ల ఎక్కువ సమయం పాటు లేబర్లోకి వెళ్లిన స్త్రీలకు పుట్టే శిశువు మొదటి కొద్ది రోజులు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే విషయంలో కాస్త నిదానంగా ఉండొచ్చు. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నవజాత శిశువుకి మొదటి 2 రోజులు పెద్దగా ఎక్కువ మోతాదులో పాల అవసరం ఉండదు. అలాగని తల్లి ప్రయత్నలోపం చెయ్యకుండా పాలివ్వాలి.